తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అని మిమ్మల్ని తీసుకుని వచ్చిన శకలక్క శంకర్ అన్న, ఆయన చూస్తే మీకు ఏమనిపిస్తుంది అన్న? ఈ టైంలో మీరు ఆయన గురించి ఎప్పుడైనా ఆలోచిస్తారా? అంటే కొద్దిగా బాధపడ్డా. అతని వల్ల నేను ఇంత పేరు వచ్చింది, ఏదో అతని పుణ్యమాని ఈరోజు ఈ నవ్వుల ప్రపంచంలో నాకంటూ నా ఫ్యామిలీకంటూ బోల్డ్ అంత ఆనందం కలిగింది. బట్ అతను ఎక్కడో ఏమైందో తెలియదు కానీ ఈరోజు అతని స్థితి ఇది కాదు. చాలా పెద్ద పొజిషన్లో ఉండాల్సినవాడు. నేను ఆయన దగ్గర టీంలో ఉన్నప్పుడే నన్నే అడిగారు చాలామంది కాలేజీ వాళ్ళు, అప్పారావు గారు చెప్పండి మీ టీం లీడర్కి మేము 50,000 ఇస్తాం, ఫ్లైట్ ఇస్తాం, స్టార్ హోటల్ ఇస్తాం, మా శ్రీకాకుళంలోనూ కాలేజీకి రమ్మానండి. ఏమీ లేదు, ఒక హాయ్ చెప్పి బాయ్ చెప్పి కొద్దిసేపు ఉండి ఆ డబ్బులు పట్టుకెళ్ళిపోమను. వెళ్ళి అబ్బాయి వద్దు బాబాయ్ మనదంతా సినిమా, జబర్దస్త్ అయిపోయిందా సినిమా ఏమందంటాడు. అలా చేస్తుంటే ఈ రోజున బోల్డ్ డబ్బులు ఈవెంట్ల వల్లే సంపాదించేవాడు. అంటే సినిమాలు నమ్ముకుని అలాగైపోయాడు. సినిమాని నమ్ముకోను కాదు కానీ సినిమా మేము ఎన్ని సినిమాలు శివ, బెంగాల్ టైగర్స్, తర్వాత ఏమో నాయక్ అనే సినిమా రామ్ చరణ్ గారు, ఇక్కడ ఒక స్కిట్ చేసుకొని మొత్తం టీం అంతా అతని కారులో వెళ్ళిపోయేవాళ్ళం. అక్కడ షూటింగ్లు అంటే ఫస్ట్ స్కిట్ అయిపోతే మళ్ళీ ఆరో స్కిట్ వచ్చేటప్పుడు చాలా టైం పడుతుంది. అవును కదా. అక్కడికి వెళ్ళి అక్కడ ఒక పక్క షూటింగ్ అయితే మిగతా మేము ప్రాక్టీస్ చేసి అతను మళ్ళీ గ్యాప్లో వస్తే మళ్ళీ అతనితో మాట్లాడుకొని అది అయిపోయిన వెంటనే అక్కడ ప్యాకప్ చెప్తే మళ్ళీ ఇక్కడికి వచ్చి సెకండ్ స్కిట్కి ఎక్కేవాళ్ళం. మళ్ళీ జడ్జిమెంట్ టైంకి వచ్చేసేవాళ్ళం. సెకండ్ స్కిట్ అలా బెంగాల్ టైగర్స్ అక్కడ తీసుకెళ్ళిపోయేవాడు. రామోజీ ఫిల్మ్ సిటీ తీసుకెళ్ళి అక్కడే ప్రాక్టీస్ చేయించేవాడు. అబ్బో చాలా గొప్ప. కానీ అతని వల్ల సినిమాల మీద సినిమాలు పడిపోయి అలాగ ఇంకా అతను చెప్పలేక నేను మానేస్తున్నానంటే ఇంకా నాగబాబు గారు కూడా కొద్దిగా బాధపడ్డారు. అతనే కాదు అందరూ బాధపడ్డారు. నువ్వు జబర్దస్తే కదా నీకు ఇంత పేరు వచ్చింది, ఎవరో తెలియదు, జబర్దస్త్ వల్ల పేరు వచ్చింది, నీకు సినిమా ఇండస్ట్రీలో బోల్డ్ అంత స్పాన్ ఉంది, పెద్ద పెద్ద డైరెక్టర్లు అతను తెలియలేని డైరెక్టర్లే లేరు. నల్లమలుపు బుజ్జి గారి ఆఫీసులో ఆయన వర్క్ చేసిన దగ్గర నుంచి అందరికీ తెలుసు. తర్వాత ఎక్కడో అతను సినిమా హీరో అయ్యాడు. సినిమా హీరో అయిన తర్వాత శంభో శంకర సినిమాలో మంచి సినిమా అది. అతని వరకు అయితే అతను కమెడియన్గా ఊహించుకొని వెళ్ళిన వారికి ఇది ఏమో భలే ఉంది సినిమా అన్నారు. కానీ తర్వాత ఒకటి చేసి ఇంకా అతను హీరో అయిపోయిన తర్వాత మిగతా హీరోల సినిమాల్లో ఫోన్లే శకలక్ శంకర్ హీరో అయ్యాడు కదా, మళ్ళీ అతను ఎందుకు ఇందులో కమెడియన్ అని అనుకుంటారు కదా. అలా కొన్ని అవకాశాలు పోయి ఉంటాయి. ఇప్పుడైతే ఒక సినిమా హీరో చేస్తున్నాడని తెలిసింది, చాలా సంతోషం. చెప్పుకుంటాడు అన్న ఫోన్ చేసి. అయ్యో నాకు అతను ఏమంటాడంటే ఏంటి బాబాయ్ ఫస్ట్ రింగ్కే ఫోన్ ఎత్తేస్తామంటే అందులో నా సెలలో శకలక్ శంకర్ అని ఉండదు, దేవుడు అని ఉంటుంది. తెలుగులో దేవుడు అని పెట్టా. ఏంటి వెంటనే ఫోన్ ఎత్తేస్తావేంటంటే నా చేతిలోనే ఉంటుంది అబ్బాయి, అందులో నీ ఫోన్ వస్తే టప్పని ఎత్తానంట. నీ ఫోనే కదా ఎవరి ఫోన్ ఎత్తాను, అందులో నీ ఫోన్ అనగా ఎందుకు మనకు ముందు వెళ్ళిపోతుంట. చాలా ఆనందపడతాడు. మననే ఫోన్ చేశాడు. తను ఎవరో తమిళ డైరెక్టర్ దాంట్లో ఒక సినిమా హీరోగా చేస్తున్నాడు. తను డైరెక్షన్లో కూడా ఒక సినిమా ఉందని అన్నాడు. చూడాలి. అంటే పొలిటికల్లోకి వెళ్ళి ఆయన లైఫ్ పాడు చేసుకున్నట్టు అది ఏమన్నా పొలిటికల్లో వెళ్ళి కాదు. అతనికి చిరంజీవి గారన్నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారన్నా చాలా అభిమానం, చాలా అంటే ప్రాణం. ఎవరు పవన్ కళ్యాణ్ గారు శివుడు ఫోటో వేయలే, శకలక్ శంకరు ఆన్ స్టేజ్ జబర్దస్త్ స్టేజ్లో వేసాడు. ఆయన మంచి ఆర్టిస్ట్, డ్రాయింగ్ వేస్తాడు. తర్వాత ఏమో మంచి స్టోరీ బోర్డ్ చేస్తాడు. అతని దగ్గర చాలా టాలెంట్ ఉన్నాయి, మల్టీ టాలెంట్. అవసరమైతే పాట కూడా పాడతాడు, డ్యాన్స్ అయితే ఎరగదీస్తాడు. బాగున్నాడు. మొన్ననే కలిశాను, అంత హ్యాపీ. అన్న మీరు అప్పుడప్పుడు పొలిటికల్ కాన్వాయ్ అంటే లైక్ వాళ్ళందరికీ సపోర్ట్ చేయడానికి, లీడర్కి సపోర్ట్ చేయడానికి వెళ్తూ ఉంటారన్న? నేను జనసేనకు మాత్రమే సపోర్ట్ చేశాను. అది మా అనకాపల్లి ప్రస్తుత ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ గారికి సపోర్ట్ చేశాను. కొనతాల రామకృష్ణ గారి అల్లుడు గారు ఇప్పుడు జనసేన కన్వీనర్ అనుకుంటా, ఆయన రామకృష్ణ గారు, రామ్జీ అంటారు. వాళ్ళ బ్రదరే ఈ చిన్ని కృష్ణ. ఓకే ఓకే. చిన్ని కృష్ణ వాళ్ళ అన్నయ్య కొనతాల రామకృష్ణ గారు అల్లుడు. ఓకే ఓకే. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఎక్సైజ్ మినిస్టర్ అవన్నీ చేశాడు కొనతాల రామకృష్ణ గారు. ఆయనకి నేనేమన్నానంటే చిన్ని కృష్ణ గారు ఎవరు నన్ను అడగల, వచ్చి మీరు కూడా క్యాన్వాస్ చేయండి అందరూ వస్తున్నారని అని అడగల. నేనే చిన్ని గారు
రామకృష్ణ గారు అంటే నాకు అభిమానం. ఎప్పుడు ఆయన కలవలేదు కానీ ఆయన పుట్టినరోజుకి ఒకసారి ఎప్పుడో చిన్ని కృష్ణ గారు పిలిస్తే వెళ్ళి సెలబ్రేట్ చేసి వచ్చాం. నేనే హోల్ హార్టెడ్గా వచ్చి సపోర్ట్ చేస్తారంటే అప్పుడు ఒక 3 రోజులు, అప్పుడు 2 రోజులు, అప్పుడు అలా 7 రోజులు ఎంతో చేశాను. అంటే నార్మల్గా జబర్దస్త్ ఆర్టిస్టులు ఇలా వెళ్తూ ఉంటారు, డబ్బులు కూడా వెళ్తూ ఉంటారు ఈ సపోర్టింగ్కి అని నేను విన్నది ఉంది. అందుకు అలాగనే ఏమైనా వెళ్తూ ఉంటారా? అలాగే ఎందుకు వెళ్ళడం? నేనైతే ఆయనకే సపోర్ట్ చేశాను. అంటే మన ప్రొఫెషన్లో అన్ని పార్టీలకు మేము వెళ్తాం. ఇప్పుడు నేను జనసేనకు సపోర్ట్ చేసినా ఎక్కడో వేరే పార్టీ వాళ్ళు ఏమండి మా వాళ్ళు సర్పంచ్గా నిలబడుతున్నారండి, ఎమ్మెల్యేగా నిలబడుతున్నారంటే మన ప్రొఫెషన్ ఏంటి? మనం అక్కడికి వెళ్ళడం ఏమండి పలానా క్యాండిడేటు, పలానా గుర్తు, పలానా పార్టీకి ఓటు వేయండి, ఇది ఒక్కటే చెప్తాం. ఎక్కడ ఎంతవరకు మనకి లిమిట్స్ ఉన్నాయి అంతవరకు చెప్తాం, అంత దాటి చెప్పం. ఎందుకంటే మా ప్రొఫెషన్ అది కాదు కదా. జబర్దస్త్ అప్పారావు గారు మంచి తెలివి ఉన్నాయన, చాలా ఎథిక్స్ అండ్ వాల్యూస్ తెలిసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి లేడీ గెటప్లు వేసి డబుల్ మీనింగ్ వర్డ్స్ మాట్లాడుతున్నప్పుడు కొంత ఎందుకు ఈ డైలాగులు అవసరమా, ఇలాంటి కామెడీ అవసరమా అని ఎప్పుడు మీకు అనిపించలేదా? అంటే ఇప్పుడు ఇది నేను రాసుకున్న స్క్రిప్ట్ కాదు కదా. ఇప్పుడు మనం సినిమా షూటింగ్కి వెళ్తాం, అక్కడ స్క్రిప్ట్ వస్తుంది, అక్కడ కొన్ని అబ్జెక్షన్స్ ఉంటే ముందే చెప్పేస్తా. ఏమండి ఇది మనకి సెన్సార్లు ఇబ్బంది పడుతుంది, ఇప్పుడు నేను ఎంతో కష్టపడి చెప్పేస్తా, దాని గురించి మీరు చెప్పమన్నా కన్నా బాగా చెప్తా, కానీ ఇది సెన్సార్లు ఇబ్బంది అవుతుంది చూసుకోండి, సేఫ్టీగా ఇంకో డైలాగ్ ఏదైనా చెప్పిస్తా అని అలా కొన్ని చెప్తాం. కొన్ని ఇంకా కిందకి చెప్పాలంటే మనం ఏం చేసేది ఏం లేదు, కొన్ని చేయను కొన్ని చేస్తాం, తప్పదు. ఇంకా ఆ ప్రొఫెషన్లో మనం అది ఏదైనా ఉంటే వాళ్ళు చూసుకుంటారు. అంటే లైక్ నేను ఒక స్కిట్ చూసాను అనమాట, నిన్ననే నేను చూసాను, కొంచెం నవ్వుకున్నాను. అది మీ ముగ్గురు ఉంటారు, లైక్ బుల్లెట్ భాస్కర్, మీరు, వర్ష, అదే అదే ఫైమా, అదే పచ్చళ్ళ పాపాయం. పచ్చళ్ళ పాపాయం అది ఇది యాక్చువల్లీ సీక్వెల్. ఇంతకుముందు బుల్లెట్ భాస్కర్ టీంలో ఒక్క కూతురే వాంతులు చేసుకుంటారు, ఇక్కడ ముగ్గురు కూతుర్లు వాంతులు చేసుకుంటారు. ట్విస్ట్ ఏంటంటే తల్లి కూడా అది నా కంబ్యాక్కి ఓ పెద్ద ప్లాట్ఫామ్. ఆ రోజు నాగబాబు గారు ఉండడం, ఆల్ టీమ్ లీడర్స్, అందరు టీమ్ లీడర్స్, పాత టీమ్ లీడర్లు చమక్ చంద్ర గారు, వేణు గారు, ధనరాజు గారు, అవినాష్, వెళ్ళిపోయిన వాళ్ళందరినీ పిలిచారు. పైగా నాగబాబు గారు ఉన్నారు. యాక్చువల్ ఆ స్కిట్కి లూప్ ఇచ్చింది నాగబాబు గారి ఒక పాట, ఇది మల్లెల వేల. ఆ పాట మీద ఏదైనా చేయండిరా బాగున్నదంటే ఇంకా బుల్లెట్ భాస్కర్ ఏంటంటే ఒక క్రియేటివ్, అతను క్రియేటర్, మంచి క్రియేటర్, స్క్రిప్ట్ని బాగా డ్రైవ్ చేస్తాడు. అతని చేతిలో పడిన తర్వాత అప్పుడే అది చాలా పెద్ద హిట్. మొన్న ఏమైందంటే అది బ్లాక్ బస్ట్ పెద్ద. నేను నా కంబ్యాక్కి అంత అద్భుతమైన స్క్రిప్ట్ అది మాకు అది ఛాలెంజింగ్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ స్కిట్కి ముందు ఐపరాది వచ్చి నాన్ స్టాప్గా 1 hour రోస్టింగ్ టైప్లో చేశాడు. 1 hour తర్వాత ఒక్క షోని ఇక్కడ తీసుకెళ్ళి పెట్టిన తర్వాత ఆ తర్వాత చిన్న లిటిల్ బిట్ గ్యాప్ తర్వాత మా స్కిట్ పెట్టారు. అప్పుడు నా మీద ఎంత ప్రెజర్ ఉంటుంది. ఫుల్ ఒక బ్యాట్స్మెన్ వెళ్ళి, మంచి బ్యాట్స్మెన్ వెళ్ళి బాగా చేసి వచ్చేసింది, ఇంకో బ్యాట్స్మెన్ వెళ్ళి దాని పైకి లేపాలి కదా. అలాగ నాకు అంత బాధ్యత వచ్చింది. ఆ రోజు అందరూ అరే కంబ్యాక్ మా శ్రీపాద్ గారి వల్లే నేను కంబ్యాక్ వచ్చా, భలే ఎపిసోడ్ పడింది అనుకున్నాను. ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళినా విలేజెస్కి వెళ్తే ఏమంటే మీ పచ్చళ్ళ పాపాయమ్మ బాగుందండి, ఆవకాయ బద్ద అయితే వచ్చి నాగబాబు గారు తిన్నారు, ఇవి అంటే మనకు ఆనందం వస్తుంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.